చిన్న ట్రైన్ 130 kmph స్పీడ్లో వెళ్తుంది అనమాట. ఇది చూసారు కదా. Friends, day 16 push-up challenge. Let's go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే నేను వైజాగ్ వెళ్తున్నాను చిన్న పని మీద. సో లక్ష్మికి అయితే రెస్ట్ ఇచ్చారు, ఈరోజు ఇంట్లోనే ఉంటుంది. సో పిల్లలకు కూడా ఈరోజు అదేదో జయంతి అంట, హాలిడే. సరే అయితే ఇంకెళ్ళిపోతాను, ట్రైన్ వచ్చేస్తుంది. బాయ్ పిల్లలు. అబ్బా యాక్షన్ కింగ్. సరే అయితే లక్ష్మి వెళ్ళేస్తా. బాయ్ పూరి. ఫ్రెండ్స్ వైజాగ్ స్టేషన్ రీచ్ అయ్యాం. సో వైజాగ్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. సో ఇప్పుడే రీచ్ అయ్యాను అనమాట. టైం అయితే 11:15 అయింది. యాక్చువల్గా బండి అయితే 10 గంటలకల్లా రావాలి. సో 1:15 లేట్ అనమాట. సో చాలా అంటే చాలా ఆకలేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అలాగే మనం చిన్న పని మీద వచ్చానని చెప్పాను కదా. సో ఆ ఆఫీస్కి అయితే మనం చిన్న పని ఉంది, ఒక ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో ఒక అన్నయ్య అయితే మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ అన్నయ్య వస్తాను అన్నాడు. అంతదాకా నేను అక్కడ వెయిట్ చేస్తాను. సరే ఇంకెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ వందే భారత్ ట్రైన్ చూపిస్తాను. చూసారు కదా వందే భారత్ ట్రైన్. భారతపురం స్టేషన్ మెట్లతో పోల్చుకుంటే వైజాగ్ స్టేషన్ మెట్లు చాలా బెటర్ అండి. భారతపురం మెట్లు అయితే అసలు ఎక్కలేము, చాలా అంటే చాలా పైకి ఉంటాయి, కాలు కూడా నొప్పి వచ్చేస్తుంది. ఇంచుమించుగా 2 నెలలు అయింది వైజాగ్ వచ్చి. సో ఏదో పని అంటే వస్తున్నాను, లేకపోతే లేదు. నెక్స్ట్ నాకు కూడా అసలు ఖాళీ దొరకట్లేదు. ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు 1:20 అయిందనమాట. సో నేనైతే ఆఫీస్కి అయితే వెళ్ళాను. పని అయితే ఇంకా కొద్ది బాకీ ఉంది. అయిపోయిన తర్వాత మీకు గుడ్ న్యూస్ ఏమైనా ఉంటే చెప్తానండి. సో అందుకని అప్పుడే రివీల్ చేయట్లేదు. సో నాకైతే ఇంకా 2 గంటలకి ట్రైన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే భోజనం చేయడానికి వెళ్తున్నాను. మార్నింగ్ కూడా టిఫిన్ కూడా ఏం తినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని అయిపోయింది అనుకోండి, తర్వాత అయినా భోజనం చేయొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్లు మన గురించి వెయిట్ చేయరు కదా. సో అందుకని చెప్పి నేనైతే వెళ్ళడం జరిగింది. సో ఇంకా మనం భోజనం చేసి మనమైతే ఇంక రిటర్న్ అయిపోదాం పదండి. ఇంకా నేను అప్పుడు ట్రైనింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేసేవాడిని అనమాట. సో అదే క్యాంటీన్కి అయితే వెళ్ళి భోజనం చేద్దాం పదండి, లెట్స్ గో. సో ఇక్కడ మీల్స్ వచ్చేసరికి బీట్రూట్ కర్రీ, ఇంకా పప్పు, ఇది వచ్చేసరికి కాకరకాయ కూర అనమాట.
పర్లేదండి, హెల్దీ తినేసి బేగ వెళ్ళిపోదాం పదండి. మళ్ళీ వచ్చేసాం స్టేషన్కి. అయిపోయింది భోజనం, స్టేషన్కి వచ్చేసాను. బండి ఏ ప్లాట్ఫామ్లో ఉందో చూసుకొని బండి ఎక్కిపోదాం పదండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం ఎక్కాల్సిన ట్రైన్ నెక్స్ట్ ఇంకో ట్రైన్, 2 ట్రైన్లు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి విశాఖపట్నం బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్, బ్రహ్మపూర్ ప్యాసింజర్. సో దీని బ్యాక్ సైడ్ మనం ఎక్కాల్సిన విశాఖపట్నం కోరాపుట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది. సో తెలియని వాళ్ళు కనుక్కోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో మరి వీళ్ళు ఒకే ప్లాట్ఫామ్ మీద 2 ట్రైన్లు ఎందుకు పెట్టారో తెలియదు. తెలియని వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోయి. ఈ ట్రైన్ బ్యాక్ సైడ్ వందే భారత్ ట్రైన్ ఉందండి, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వందే భారత్ ట్రైన్ అన్నమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడికో తెలీదు, కానీ చిన్న ట్రైన్ 130 kmph స్పీడ్లో వెళ్తుంది అనమాట. ఇది చూసారు కదా. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. भारतपुरम వచ్చాం. భారతపురం ఆయా హై. బండిలో వస్తున్నప్పుడు అయితే బాబాయ్ ఏంటది పొయ్యి దగ్గర కూర్చున్నట్టుంది. చాలా వేడిగా ఉంది. ఎండాకాలం వేడిగా ఉంటుంది, చల్లగా ఉండదు. సరే అయితే ఇంకా వచ్చాను, ఇంటికి వెళ్ళిపోదాం పదండి. చల్లగా స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి ఇంకా ఏదైనా పని ఉంటే మరి చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. చెప్పండి. సో ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు కొనడానికి అయితే మేము స్మార్ట్ బజార్కి వచ్చామండి. ఉంటావా? సరే చూద్దాం, లోపలికి వెళ్ళి ఏం తీసుకుంటాం చూద్దాం పదండి. ఎట్రా అన్నావు ముందు చెప్పాను, లోపల కానీ ఏమైనా అడిగారంటే మాత్రం బాగోదు. లోపల ఏ సామాన్లు కూడా చూడడానికి వెళ్తున్నాం పూరి, సరేనా?
కాంప్లైంట్ కావాలా ఫ్రెండ్స్? పార్వతీపురంలో రిలయన్స్ స్మార్ట్ బజార్. ఎదురుగా ఈ లైన్లు చూస్తే కొనబుద్ధి వేయట్లే ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు స్మార్ట్ బజార్లోని ఏం కొన్నామంటే, ఏం కొన్నాం చెప్పు? ఏమి కొనలేదండి, లైన్ ఎక్కువ ఉంది. సో స్మార్ట్ బజార్లో అయితే ఏం కొనలేదండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అందుకనే ఇంక బజార్లో కూరగాయలు అవి తీసుకొని అయితే వచ్చాం. సో పిల్లలకి అయితే హాట్ చాట్ తింటారంటే హాట్ చాట్. ఓహో అరే డైర్మిక్ పౌడర్ మర్చిపోండి, పౌడర్ తీసుకుని వచ్చేద్దాం.